హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 53 సండేస్ ఇదొక స్పానిష్ కామెడీ డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్‌గా ఉంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగా చేశారు. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 15 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ విజువల్‌గా ఏం లేదు కానీ, ఇఫ్ మీరు ఇంగ్లీష్ ఆడియోలో చూస్తే కొన్ని బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి గైస్. తెలుగులో చూస్తే ప్రాబ్లమ్ ఎక్కడ కూడా లేదు. తెలుగులో అయితే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒక 89 ఇయర్స్ ఓల్డ్ ఫాదర్ ఆయన తన ముగ్గురు పిల్లల స్టోరీ చూపిస్తారు గైస్. విక్టర్, నటాలియా అండ్ జూలియన్. వీళ్ళు ముగ్గురు ఆయన పిల్లలు. నటాలియా ఉంటుంది కదా, తన ఫాదర్ ఒంటరిగా బ్రతకలేడని అనుకోని ఇప్పుడు ఆయన్ని ఎలాగైనా సేఫ్‌గా ఉంచాలని తన ఇద్దరు సిబ్లింగ్స్‌ని ఒక చోటికి పిలిచి వాళ్ళ ఫాదర్ ఫ్యూచర్ గురించి డిస్కస్ చేయాలనుకుంటుంది. అంటే వాళ్ళ ఫాదర్ ప్రెజెంట్ చాలా స్ట్రేంజ్‌గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. లైక్ నేబర్స్‌కి ప్యాంట్ విప్పి చూపించడం, దారి తప్పిపోవడం అలా అన్నమాట. సో ఈ ముగ్గురు నెక్స్ట్ ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు, వాళ్ళ ఫాదర్‌ని ఎలా సేవ్ చేశారు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే నాకైతే నచ్చింది మామ. ఇందులో యాక్షన్ ఏమీ ఉండదు గైస్. జస్ట్ మూవీ మొత్తం ఒకే ఇంట్లో జరుగుతుంది. మూవీ అంతా క్యారెక్టర్స్ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇలాంటి డ్రామా మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసమే ఈ మూవీ. అండ్ ఎండింగ్‌లో వచ్చే ఒక ట్విస్ట్ అయితే కొంచెం సర్ప్రైజింగ్‌గా, షాకింగ్‌గా అనిపించింది. డెఫినెట్‌లీ నేనైతే అది అసలు ఎక్స్‌పెక్టెడ్ చేయలేదు గైస్. లైట్‌గా ఎమోషనల్‌గా కూడా అనిపించింది. నాకు ఇలాంటి సింపుల్ ఫ్యామిలీ బేస్డ్ కామెడీ డ్రామా మూవీస్ చూడడం అంటే చాలా ఇష్టం గైస్. నేనైతే మంచిగా ఎంటర్‌టైన్ అయ్యా గైస్. సో ఇఫ్ మీకు కూడా కామెడీ డ్రామా మూవీస్ చూడడం ఇష్టం ఉంటే ఒకసారి ట్రై చేయండి. లైట్‌గా కామెడీతో, ఎమోషనల్ సీన్స్‌తో డీసెంట్‌గా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఒక చిన్న సజెషన్ గైస్, తెలుగు డబ్బింగ్ నో డౌట్ చాలా బాగుంది. బట్ మూవీలో ఉండే కొన్ని అడల్ట్ ఫన్నీ వన్ లైనర్స్‌ని తెలుగు డబ్బింగ్‌లో మీనింగ్ మొత్తం చేంజ్ చేసేశారు. సో ఇఫ్ పాసిబుల్ మీరు సబ్‌టైటిల్స్‌తో చూడగలం అనుకుంటే డెఫినెట్‌లీ ఇంగ్లీష్‌లోనే చూడడానికి ట్రై చేయండి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ గుడ్ మూవీ. సో ఇది గైస్ 53 సండేస్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.